వెంటయే బంధము రక్త సంబంధం. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? బాధల నుంచి బయటకు వచ్చేసారా? కొంచెం పర్వాలేదు. అంత బాగానే ఉందా? మర్చిపోగలిగారా? మర్చిపోతాం అమ్మ, లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. సోను సూద్ గారు వచ్చారు కదా ఇంటికి, అసలు ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? 5 రోజుల రోజే ఫోన్ చేసిండు. మనిషి చనిపోయినాక 5 రోజులకు ఫోన్ చేసిండు. చేసి నేను ఉన్నమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను హామీ ఇస్తున్నా కదా, నీకు ఏమంటే అది హెల్ప్ చేస్తా అని చెప్పిండు. 1,00,000 వెంటనే వేసిండు. ఆ 1,00,000 వేస్తేనే దాని పైసలతోనే నేను కొంచెం గ్రాండ్ గా 10 రోజులు చేసిన. ఇల్లు కట్టిస్తాము, నువ్వు ఏం టెన్షన్ పడకు, నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పి. నన్ను మాత్రం మంచిగా చూసుకున్నామ్మా, కానీ దేవుడు ఇట్లా చేసి. అంతకుమించి ఇంక నాకు ఇంకేం వద్దు. ఆయనే వేయండి, ఇంకా నాకెందుకమ్మని, ఆయనే వేయండి, ఇంకా నాకెందుకమ్మని. ఇంకోటి, రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇంత చేసినా అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆ హీరోలకు? అది చెప్పాలంటే ప్రభాస్ న్యూస్ రాకుంటే ఎవరో ఒకరు సాయం చేస్తే మా ఆయన ఇవాళ బతికే ఉంటుండే. అందరికీ నమస్కారం, నేను మీ సునీత. వెల్కమ్ టు శశి టీవీ. సో ఈ రోజు అయితే నేను ఫిష్ వెంకట్ గారి ఇంటికి మరొకసారి రావడం జరిగింది. సో దానికి గల కారణం ఏంటి అంటే, రీసెంట్గా 2 days బ్యాక్ అయితే సోను సూద్ గారు రావడం జరిగింది. అంత దూరం నుంచి ఉన్న సోను సూద్ గారు వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని మరి ఆ అమ్మని పట్టుకొని హక్ చేసుకొని, నేను నాకు తోచిన సహాయం చేస్తానమ్మా, మీకు ఇల్లు కట్టిస్తాను, మీ పిల్లలకి ఏదో ఒకటి సెట్ చేస్తాను, బిజినెస్ ఏదో ఒక వ్యాపారం చేసుకునేలాగా అని చెప్పేసి ఒక నమ్మకం ఇచ్చేసి అయితే వెళ్ళారు. ప్రజెంట్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఫిష్ వెంకట్ గారితో పని చేసిన ఒక్కరు కూడా, ఏ హీరో కూడా బయటికి రాలేదు, ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. ఈ క్రమంలో ఎప్పుడైతే 10 days జరుగుతుంది, తద్దినం అంటారు కదా, 10 days దినం పండుగ ఏదైతే జరుగుతుందో అది జరిగినప్పుడు కూడా వీళ్ళు ఫోన్ చేసి మాకు ఇలా ఇప్పుడు పండుగ చేయడానికి డబ్బులు లేవు 10 days చేయడానికి అని చెప్పేసి చెప్పగానే 1,50,000 రూపాయలు అయితే వెంటనే కొట్టారంట సోను సూద్ గారు. సో ఆయన నిజంగా రియల్ హీరో అంటూ ఉంటారు కదా, ఎంత గొప్ప మనిషి మనందరం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా బయట నుంచి న్యూసెస్ ఏమైనా వస్తున్నాయంటే, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు, ఇన్ని లక్షలు ఇచ్చారని చెప్పేసి స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళకి కంటిన్యూగా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉన్నాయంట. దానివల్ల వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మనిషి చనిపోయాకనే ఇలాంటివి ఆపేయచ్చు కదా, చావుకి ఎవరు రాలేదు, ఏ సెలబ్రిటీ రాలేదు, ఎవరు 1,00,000 రూపాయలు సహాయం కూడా చేయలేదు, రూపాయి కూడా చేయలేదు, లక్షల్లో చేశారని చెప్తున్నారని వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. అసలు మొత్తానికి ఏం జరిగింది ఏంటని అయితే తెలుసుకుందాం. అండ్ ఇంకోటి క్లారిటీగా నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఓన్లీ ఫిష్ వెంకట్ గారికి సహాయం చేసిన వాళ్ళు సోను సూద్ గారు, అలాగే మన విశ్వక్ సేన్ గారు, అంతే. అంతకుమించి ఎవరు చేయలేదు. మంచు మనోజ్ గారు కాల్ చేయడం అయితే జరిగిందంతా. మరి ఎప్పుడైనా వచ్చి ఇంకా హెల్ప్ చేస్తారో ఏంటో మరి తెలీదు. వాళ్ళ ఫ్రీ ఉన్నప్పుడు చూసుకుంటారు, బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఫ్రీ టైంలో వచ్చి వాళ్ళు చేస్తారు. సో అసలు మొత్తానికి ఏం జరిగింది ఏంటి, సోను సూద్ గారు వచ్చారు, ఏం మాట్లాడారు అనేది అయితే లోపల అమ్మతో మాట్లాడైతే తెలుసుకుందాం రండి. అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? బాధల నుంచి బయటకు వచ్చేసారా? కొంచెం పర్వాలేదు. అంత బాగానే ఉందా? మర్చిపోగలిగారా? మర్చిపోతాం అమ్మ, లైఫ్ లాంగ్ మర్చిపోలేదు. అంటే కొంచెం బాగా డిప్రెషన్ అయిపోయారు అప్పుడు? బాగా ఇప్పుడు కూడా ఉన్నది, కానీ ఏదో ఇక అందరు ఉన్నారు కాబట్టి ఏం తెలుస్తలేదు. సోను సూద్ గారు వచ్చారు కదా ఇంటికి, అసలు ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు? అంత అయిపోయిన తర్వాత వచ్చారు పాపం. ఆయనకి తర్వాత తెలిసిందో ఏంటో మరి. 5 రోజుల రోజే ఫోన్ చేసిండు. మనిషి చనిపోయినాక 5 రోజులకు ఫోన్ చేసిండు. చేసి నేను ఉన్నమ్మా, నువ్వు ఏం టెన్షన్ పడకు, నేను హామీ ఇస్తున్నా కదా, నీకు ఏమంటే అది హెల్ప్ చేస్తా అని చెప్పిండు. నాకు ప్రస్తుతానికి అయితే 10 రోజులు చేయాలి, కొంచెం గ్రాండ్ గా చేయాలి, మళ్ళీ డబ్బుల్లో అంటే 1,00,000 వెంటనే వేసిండు. ఆ 1,00,000 వేస్తేనే దాని పైసలతోనే నేను కొంచెం గ్రాండ్ గా 10 రోజులు చేసిన. అది అక్కడ ఆల్ బుక్ చేశారు, అంత మంచిగా చేశారు. అది సోను సూద్ గారు ఇచ్చిన డబ్బులే. ఓకే, అంటే వెంటనే ఇంకా చెప్పారా, నమ్మకం ఇచ్చారు, ఏం చేస్తా అన్నారు, ఏమేం చెప్పిస్తా అన్నారు? చెప్పిండు, నీకు ఏమున్నా హామీ ఇస్తున్నా, నేను వస్తాము, దగ్గరుండి చేపిస్తా, నీకు ఏం కావాలని చెప్పి ఫోన్ చేయని చెప్పిండు. నాకు ఏం లేదు, ఇప్పుడు నాకు ప్రస్తుతానికి ఒక ఇల్లు కట్టించి మా పిల్లలకి ఏదో పండుగ సినిమాలను ఏదో ఒకటి చాలా చెప్పిస్తే చాలు, నాకు అంత మించి నాకు ఏమొద్దని ఇంటికి వచ్చిండు. ఇక్కడికి వచ్చిండు, వచ్చి మాట్లాడి మొన్ననే 3 రోజులు ఇంటికి వచ్చిండు. డైరెక్ట్ వచ్చారు. తెలుసా మీకు వస్తున్నారని? నాకు అంటే ఫోన్ చేసినాడు, అవి అసిస్టెంట్ ఫోన్ చేసిండు, ఫోన్ చూసి 1 గంటలో వస్తా అన్నాడమ్మా అని చెప్పిండు.
అని నమ్మలే నేను. అమ్మ సోను సూద్ మా ఇంటికి వస్తాడు అనుకున్నా నేను. అంటే ఇది వరకు కూడా ప్రభాస్ డబ్బులు ఇస్తారు, కవిత గారు ఇస్తారు అని అది ఫేక్ కదా, సో అది అందుకే నమ్మలేదు. అసలు అనేసి అస్సలు నమ్మలేదు. ఆయన వచ్చేదాకా నాకు నమ్మకం కూడా లేకుండే. వచ్చినాక నేనే షాక్ అయినా అమ్మ అని. ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే వస్తాడు ఆయన. ఇక్కడ ఇండియాలో ఇంతమంది హీరోలు ఉన్నారు, అంతమందితో చేసిండు. ఆయనతోనే సినిమాలు హిట్ అయినాయి, కానీ ఆయన ఈ హీరో రాలేడు. కానీ ఆ సోను సూద్ చూసినట్టు ఆయన ఎంత గ్రేట్ అమ్మా. సోను సూద్ గారితో ఎప్పుడు ఫిష్ వెంకట్ గారు పని చేయలేదు కదా? ఏ సినిమాలో చేశారు? కందిరీగా. అలా చాలా ఇద్దరు ఫుల్ కామెడీ కదా చేసిండు. ఫిష్ వెంకట్ మా సొంత తమ్ముడు, ఈ ఫ్యామిలీ అంతా నాదే. అందరం ఫ్యామిలీతో నిన్నాం ఇంట్లో. సో షాక్ అయిన ఆయన కూడా. అందరి పరిస్థితి ఇట్లుంది, ఇల్లు కట్టిస్తాము, నువ్వు ఏం టెన్షన్ పడకు, ఆ తమ్ముడు లాంటి వాడు అని చెప్పిండు. అదొక్కటి నమ్మకం మాత్రం ఇచ్చిండమ్మ, భరోసా. ఇక్కడే కట్టిస్తా అన్నారా? ఇదే సొంత ఇల్లు లేదు కదా, కట్టిస్తాను. ఇంకో ఇల్లు ఉండే, అది సొంత ఇల్లు కాదు, అక్కడెక్కడ ఉండదు. అదే చిన్న రూమ్ ఇట్లా చిన్న. సో దీన్ని ఇంకా మంచి కట్టిస్తా అని చెప్పారా? ఎప్పటి వరకు కట్టిస్తా అన్నారు? ఇంకా ఎప్పుడో కానీ ఏం చెప్పలేడమ్మా, కాకపోతే కట్టిస్తాను మాత్రం చెప్పిండు. మరి ఎప్పుడు నెల 15 రోజుల 2 నెలల అవన్నీ ఏం చెప్పలేదు, కట్టిస్తాను మాత్రం అన్నాడు. మరి ఇప్పుడు నార్మల్ గా చనిపోయినప్పుడు అయితే ఎక్కువ మంది ఎవరు రాలే, మేము ఆ రోజు అంతా ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుసు మాకు. మరి తర్వాత ఇప్పుడు 10 రోజులు చేసినప్పుడు అయినా ఎవరైనా సెలబ్రిటీస్ రావడం, ఏమైనా హామీ ఇవ్వడం చేసారా? అస్సలు రాలే. ఇప్పటికీ అవే పెడుతురు ఫేక్ న్యూస్లే. జేసు వచ్చిందంట 20 లక్షలు ఇచ్చిందంట, విజయశాంతి వచ్చిందంట 20 లక్షలు. ప్రతి ఒక్క మొన్న ప్రకాష్ రాజ్ వచ్చి, మీరు అందరు ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ వచ్చిందంట సావుకి, ఆలీ వచ్చిందంట సావుకి. అది పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు నాకు అసలు అర్థమైతలేదు. అంతమంది వచ్చి చూసేటి అన్ని అవే. ఆలీ వచ్చిందంట, ప్రకాష్ రాజ్ వచ్చిందంట, మళ్ళీ తమిళ్ విలన్ లాగా ఉంటాడు ఆయన వచ్చిందంట సావుకి. అంటే మీరు అందరు ఉన్నారు కదా, మేమంటే అబద్ధం ఆడుతున్నాం, మరి మీరు అందరు ఉన్నారు కదా. 2 ముగ్గురు వచ్చారు, గడ్డం నవీన్ గారు వాళ్ళు వీళ్ళు వచ్చారు. అలా ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడంటే జబర్దస్త్ లో చేసుకుని, మామూలు జబర్దస్త్ చేయముందు ఫ్రెండ్స్ వాళ్ళు. 10 రోజులు అప్పుడు ఈ చావుకి రాని వాళ్ళు ఎవరైనా వచ్చారా? మరి ఎవరు రాలేకాలి. ఆయన మంచు బాబు ఫోన్ చేసిండు, వీడియో కాల్ ఆ రోజు చనిపోయిన రోజు, మళ్ళీ ఇంతవరకు కాల్ లేదు, ఏం లేదు. మంచు మనోజ్ ఆ బాబు ఫోన్ చేసిండు, అమ్మ నేనున్న టెన్షన్ పడకు, నేను వస్తాను, ఎట్లా వచ్చి కలుస్తానమ్మా అని చెప్పిండు. ఇంత కలవలేరు, రాలేడమ్మా. ఆయన వస్తాడేమో కలుస్తాడేమో. నిర్మాషకం చేయాలి ఇప్పుడు మళ్ళా. మన నెక్స్ట్ మంత్ మన దగ్గరగా గంట కట్టిస్తారు, అంటే పెద్దలలో చేస్తారన్నమాట. పెద్దలలో చేస్తారు, అది చేయాలి. ఇప్పుడు నాకు అది వచ్చింది, ఒక 2 టెన్షన్లు. ఇప్పుడు దగ్గర గంట 2. అదే ఆలోచిస్తున్నా, ఎట్లా అని ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఆ సోను సూద్ ఇచ్చిండు, గ్రాండ్ గా చేసిన, మీరు చూసిరు లేదు, గ్రాండ్ గా చేసిన. ఆయన ఇచ్చిన పైసలు. ఇంకా ఇప్పుడు 2 ఉన్నాయి. 17 తారీఖు ఒకటి ఉంది, వచ్చే నెలలో ఒకటి ఉంది. ఆ 2 చేయాలి. బ్రతికున్నప్పుడు ఫిష్ వెంకట్ గారు ఏం చేయలేదు మీకు, అంటే సేవింగ్స్ అయితే ఏం చేసి ఇవ్వలేదు. ఎంత సంపాదించి అన్ని సినిమాలు ఇప్పుడు అనడానికే ఉంది, కానీ అన్ని సినిమాలని ఇక్కడ మీ పరిస్థితి చూస్తే గానీ అర్థం కాదు. అందరూ అనుకుంటారు ఆయన ఎంత సంపాదించిండు, ఏం చేసిరు అనుకుంటారు, కానీ సంపాదిస్తే ఇప్పుడు ఆయన ఇట్లా పెట్టుకుంటాడు అమ్మ ఇల్లు. చూసిండు, మంచిగా చూసిండులే, మాకు ఏమైనా తగ్గలేదు. కానీ ఉన్న వాళ్ళకి అందరు మంచిగా చూసిండు. ఆయన తాగడం అంటే మరీ భారీగా తాగలేడు, మామూలుగా ఫ్రెండ్స్ అంటే తాగుతున్నాడు. సో ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆయన పేరు మీద కొంచెం ఇల్లు కట్టించుకోవాలని అదొక్కటే ఉందమ్మా, నాకు ఇంకేం లేదు. నేను లేచి పని చేసుకోలేను, నడవలేను, మొక్కలు అరిగింది, ఆపరేషన్ చేస్తాను. మా ఆయనే చేపిస్తా అన్నాడు. ఫస్ట్ నీకే చేపిస్తా, తర్వాత నేను చేసుకుంటా అన్నాడు. నేనైనా వద్దు, ఫస్ట్ నువ్వే చేయించుకో, తర్వాత నాకు చేయించాను. ఆయన ఫస్ట్ నాకు మొగాలు నొప్పి చేయిస్తా అన్నాడు. ఆయన బతుకుంటే నాకు చేపిస్తుండే కూడా ఆయనకు అంతా నా మీద బాగా. అది నాకేమైనా అయితే నా పిల్లలు నన్ను చూస్తారో చూడరో ఆయన చాలా బాధపడ్డాడు. అంతకుముందు అయితే ఎక్కువ బాధపడలేదు, కానీ 2 నెలల నుంచి మాత్రం చాలా బాధపడ్డాడు. నాకేమైనా అయితే నా పిల్లని, నా పిల్లలు చూస్తారో అంటే చూస్తారు, కానీ ఆయనకు అట్లా ఎవరైనా మీ తోడన్నప్పుడు మీకు ఆయనకు ఉంటది కదా, మీరైనా అంతే. ఇప్పుడు నాకు ముందు ఏమన్నా అయితే తనకేమన్నా చూస్తారో లేదో చాలా బాధపడ్డాడమ్మా. ఆయన నా పిల్లలకి ఎవరైనా చూస్తారో చూడరో, పాప పెళ్ళి అయిపోయి చూస్తా, పాప కూడా చూస్తే చూడదని కాదు అని చాలా టెన్షన్ పడ్డాడు. నాకైతే పని కూడా చెప్పబోతున్నాం. ఆయన అంత నరకం అనుభవించినా కూడా ఒక పని చెప్పబోతున్నాడు నాకు. మళ్ళా లేచి వస్తుంది, 2 అడుగులు ముందుకు వేస్తుంది, ఎందుకని నాకు కూసో ఆయన లేచి అంత నొప్పున్న ఆయన లేచి తెచ్చుకుంటుండే కావాలంటే. అదొక్కడు మాత్రం నన్ను మాత్రం మంచిగా చూసుకున్నామ్మా, చాలా బాగా చూసుకున్నాను. చెప్తున్నా కదా, నాకు చాలా బాగా చూసుకున్నాను.
కాకపోతే ఏంటంటే సంపాదించింది ఏం లేదంతే, పేరు మాత్రం సంపాదించు, పేరు బాగా సంపాదించు. ఇప్పుడు ఆ పేరు వల్ల ఇప్పుడు మీకు కనీసం ఇళ్ళన్నా కట్టడానికి ఇప్పుడు సోను సూద్ గారు వచ్చారు, నెక్స్ట్ మంచి మనోజ్ గారు ఇంకెవరైనా వస్తే కనీసం మీరు ఏం చేతగాని టైంలో అసలు లేవలేని టైంలో సొంత ఇంట్లో ఉంటే చాలమ్మా. అంతే అంటున్నా, కిరాయిలు అంటే కట్టుకుంటాం అమ్మ, కట్టుకోలేము. ఇప్పుడు మా వాళ్ళు అందరు అంతంతనే ఉన్నారు, పోనీ ఎవరన్నా గట్టిగా అడదామన్నా వాళ్ళందరూ అంతంతనే ఉన్నారు. ఇప్పుడు ఎవరిని అడతాం చెప్పమ్మా. ఇప్పుడు మీ కొడుకు ఏం చేస్తున్నారు మరి? పెద్ద బాబు ఎక్కువ పని అంటే మామూలుగా సిజరింగ్ చేస్తాడు, కాకపోతే ఎక్కువ వర్క్ చేయలేడు ఆయన. ఆయనకి ఇలా రాడు ఉంది, అది ఆయన గట్టిగా అడగ, నేను నువ్వు అట్లా చెయ్యి ఇట్లా చేయని గట్టిగా అడగ. చిన్న బాబుకేమో దంద పెట్టుకోవాలని ఉంది, దంద పెట్టుకోవడం 10 లక్షలు కావాలి. ఇప్పుడు నేను 10 లక్షలు ఏంటి తేవాలి? అది పెట్టుకుంటే బాగానే ఉంటది, ఈయనకంటే ఎక్కువ సంపాదిస్తాడు. కానీ ఇప్పుడు నేనే తేవాలి, ఆయనకు అది పెట్టుకోవాలని ఉంది. ఆయనకు అది పెట్టుకోవాలని ఉంది. ఈయనేమో ఎక్కువగా బలంగా పని చేయలేడు, ఏదో పైన పైన చూడ్డానికి మాత్రం మీరు చూసిగా మంచిగా ఉంటాడు. అట్లాంటి పరిస్థితి వచ్చింది, నేను ఏం చేయాలి అర్థమవుతుంది. రాత్రి అంతా పొద్దంతా కూడా అదే ఆలోచిస్తుంది. రోజు నా గురించి మాత్రం 3 నెలలు అయితే చాలా టెన్షన్ తీసుకుంటు, నాకేమైనా అయితే దీనికి ఎట్లా పరిస్థితి, నాకేమైనా అయితే దీనికి ఎట్లా పరిస్థితి అని బాగా ఆలోచించు, చాలా ఆలోచించు. ఏం కాదు ఏం కాదు అని నీకు తెలియదు సువర్ణ, నీకు తెలియదు సువర్ణ మంచిగా. అసలు హాస్పిటల్ ఉన్నప్పుడు మేము వచ్చి మాట్లాడినప్పుడు కూడా అసలు ఇట్లా అనుకోలే, ఇంకా మంచిగా అయిపోతారు అందరు వచ్చిర్రు అంత బాగా. నాకు కూడా చాలా నమ్మకం ఉండే, ఎందుకంటే నేను చాలా సార్లు పోయినా కదా, చాలా సార్లు పోయినా, చాలా సార్లు నెలలు ఉన్నా కదా. మళ్ళీ నేను తీసుకొనే వచ్చినా కానీ ఇట్లా తీసుకొని వస్తున్నాను అనుకోలే కదా. అట్లా నమ్మకమే ఉండే నాకు చాలా. వచ్చినాక ఇక్కడ 2 గుళ్ళు అక్కడ పూజ చేస్తా, జంగిరి పిల్ల అంటే ఇష్టం, నరసింహస్వామి అంటే ఇష్టం, ఆడిపోతా ఈడిపోతా ఏమన్నా కానీ ఎట్లాగో వాళ్ళు పిలుస్తారు పైసలు తీసుకొని పోతా అని అట్లా ఆలోచించిన. కానీ దేవుడు ఇట్లా చేసి అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పటికీ మీరు మంచిగా ఉండాలి. నిజంగా సోను సూద్ గారు ఎప్పుడు ఎవరికి ఏం జరిగినా హెల్ప్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను నేను. సో ఆయన వచ్చి ఇల్లు కట్టియాలి, మీరు కూడా మధ్య మధ్యలో ఫోన్లు చేయండి, చెప్పండి, ఖచ్చితంగా మీకు బాగుతాయి సార్. ఇంకా ఫైనల్ గా అసలు ఎవ్వరు రాలేదు, ఇంతమందితో వర్క్ చేసిండు, ఎవరు రాలేదు. సోను సూద్ గారు వచ్చారు కదా, అసలు సోను సూద్ గారికి ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అమ్మా, ఆయనకు చాలా అంటే చాలా. అసలు ఇంతమంది హీరోలు ఉండి కూడా ఆయన చేసి ఆయన వాళ్ళనే సినిమాలు ఇట్టయిన సినిమాలు కూడా ఉన్నాయి, ఇట్టిన సినిమాలు ఉన్నాయి, నేను చూసిన సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఇంతమంది హీరోలు ఒక్క హీరో ముంగడుకు రాలే, కనీసం ఫోన్ కూడా చేయలే. కానీ సోర్స్ వచ్చిందంటే చాలా గిట్టమ్మా. రియల్ హీరో అనుకుంటే ఏందో అనుకున్నా, కానీ ఇప్పుడు తెలిసిందమ్మా రియల్ హీరో అంటే ఏందో. ఆయన నిజంగా రియల్ హీరో. పాపం ఆయన ముంబైలో ఎక్కడ ఉంటారు కాబట్టి సమయం లేదు రావడానికి, అందుకే ఇక్కడ వచ్చి ఇక్కడ వాతావరణం చూడసలు ఎవరైనా వస్తారా, ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడి నీకు ఏం టెన్షన్ అడగకు, నా తమ్ముళ్ళ అంటాడు, మీ ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అని చెప్పిండంటే ఎంత గ్రేట్ అమ్మాయినా. చాలా అంటే అసలు డబ్బులు లేకుండా ఆయన వచ్చింది చాలా గొప్పతనం, నాకు చాలా గొప్పతనం. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని అయితే కోరుకుంటాను. చేస్తారు పక్కా, ఆయన మాట ఇచ్చిందంటే చేస్తున్నానే ఉంది, చేస్తాడు అని నమ్మకం ఉంది. చేస్తే నాకేం లేదమ్మా, ఇంట్లో ఉంటా, ఈ పిల్లలు పని చేసుకుంటే చాలు. వాళ్ళ పెళ్లిలు అయితే అమ్మ తిండి ఎవరైనా పెడతారు, ఉంచుకోవాలంటేనే సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలి. మీ వాళ్ళ ఇంటికి పోయి ఇంటికి 2 నెలలు ఉండమంటే మీకు ఎంత బాధేస్తుంది? నేను 1 రోజు ఉండా, అదే అంటున్నా, చాలా బాధేస్తుంది. అమ్మ నాన్నకి ఎవరికైనా కూడా చాలా కష్టం. ఆయన ఉన్నప్పుడు నన్ను 1 రోజు ఎవరు ఇంటికి పంపించలేడు. ఆయన మళ్ళీ 12 అయినా 1 అయినా ఇంటికి వచ్చేయాలి. మా సొంత తమ్ముని వాళ్ళ ఇంట్లో కూడా నన్ను ఉండనియాడు, నేనుండా. ఎంత రాత్రి అయినా ఇంటికి వెళ్ళిపోతా, ఆయన కూడా ఎంత రాత్రి ఇంటికి రమ్మని చెప్తాడు. అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ 2 రోజులు ఉండడం, అక్కడ 2 రోజులు ఉండడం, అట్లా ఉండబోతుంటుంది. అట్లా అలవాటు 2 పూటలు అన్నం అంటే ఎవరైనా పెడతారు కానీ మొత్తం చూసుకోవాలంటే చూసుకోలేరు కాబట్టి ఏదో వారం 10 రోజులు సరే జాలతో చూస్తారు, తర్వాత చూస్తారు. అమ్మ చూడరు. పోన్లేండి, మీకు జస్ట్ ఇల్లు కట్టిస్తే ఇక మీరు హ్యాపీగా ఉంటారు. ఇల్లు కట్టిస్తే ఏదో ఒకటి చేసుకుని వాళ్ళంతలో వాళ్ళు బతికితే చాలు. అంతకుమించి నాకేమన్నా చాలు, అంతకుమించి నాకు ఇంకేమొద్దు. ఆయనే ఇంకా నాకెందుకమ్మా. అమ్మా ఇంకోటి రాని వాళ్ళు ఉన్నారు కదా, ఇంత చేసినా అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారా హీరోలకు? అసలు ఏం చెప్పాలమ్మా, నేను అసలు అర్థమైతలే, అసలు ఎందుకు వస్తారో అర్థమైతలే నాకు. అసలు ఇంత మంచి హీరోలతో చేసిండు, అందరూ చాలా మంచోళ్ళు అని చెప్పిండు నాకు. ప్రతి ఒక్క హీరో ఎన్టీఆర్ నన్ను బాబాయ్ అని పిలుస్తాడు, రవితేజ నన్ను ఫ్రిష్ అని పిలుస్తాడు. ఒక్కొక్క సినిమాలో రవితేజ ఫ్రిష్ ఉంటేనే చేస్తా అంటానట. అట్లాంటి హీరోలు కూడా రాలేరు. మా డిజెటిలో హీరో కూడా ఆయన చెప్పాలంటే నేను డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ సినిమా నుంచే నాకు స్టార్ట్ అయింది. కానీ ఆయన కూడా నేను చేయాలి, కనీసం ఆ హీరో అన్న రావాలి, ఆ డైరెక్టర్ అన్న రావాలి. ఆ సినిమా నుంచి స్టార్ట్ అయింది. అసలు ఎవ్వరు రాలేరంటే అసలు నాకు ఎందుకు అర్థమవుతలేదమ్మా. అసలు ఎందుకు గురించి వస్తలేదు అసలు.
అసలు ఏంటో మరి ఇంత వర్క్ చేసి ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉండి తనంతట తాను అప్పుడు స్టార్టింగ్ మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా లాస్ట్ స్టేజ్ లో కూడా ఆయన సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి. ఆ క్రమంలో కూడా ఎవరు రాలేదు, హెల్ప్ చేయలేదు అంటే నిజంగా అసలు అర్థం కావట్లేదు ఏంటో. అంత దూరం నుంచి సోను సూద్ గారు వచ్చి ఇలా ఫ్యామిలీకి నమ్మకం ఇచ్చారు, ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తానని చెప్పారు. అండ్ ఇప్పుడే అమ్మగారు చెప్పారు కదా 10 రోజుల పండుగకి కూడా ₹1,00,000 ఇచ్చారు, 1,50,000 ఇచ్చి ఘనంగా జరిగేలా చూశారు. సో ఇప్పటికైనా ఇంకా బయటికి రావట్లేదు ఎందుకు అసలు అర్థం కావట్లేదు. యాక్టర్స్ అందరూ కూడా ఎవరెవరితో పనిచేశారో వాళ్ళందరూ వచ్చి మీకు అయినా సహాయం చేస్తే వీళ్ళకంటూ ఒక బిజినెస్ పెట్టుకొని ఏదో వాళ్ళు బతికే అంతగా ఉంటుంది అనే కోరుకుందాము అంతే. సో నిజంగా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్న ఇండస్ట్రీ వాళ్ళు, ఇది వీలైనంత ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరికి వీలైనంత వాళ్ళు సహాయం చేయండి. ఏదో వీళ్ళు మొత్తం మీరు తెచ్చిపెట్టేసేయాలని చెప్పట్లేదు, మీకు తోచిన సహాయం చేస్తే వీళ్ళకంటూ కొంచెం హెల్ప్ అవుతుందనే కోరుకుంటున్నాను. అమ్మ ఇప్పుడు ఓకే కదా, హ్యాపీగా ఉండండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అందరూ చేయకపోయినా సోను సూద్ గారు అయితే చేస్తారని నమ్ముతున్నా. ఇంకా బాధపడతాం ఇన్స్టాగ్రామ్ లో అందరు వాళ్ళు వీళ్ళు ఇచ్చిరని ఎందుకు అట్లా పెడతారు కదా, ఒక్కటి చెప్పమ్మా కదా. ఇంకొకటి ఏంటంటే అమ్మ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ అందరు కూడా సఫర్ అవుతుంది. చావుకి మేము ఇక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడే ఉన్నాం మేము, మాకు తెలుసు ఎవరు వచ్చారో లేదో, వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారని చెప్పేసి చెప్పడము అండ్ వీళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి ఎవరెవరి పేర్లు వస్తున్నాయి అమ్మ చెప్పండి ఒకసారి. జేసుద్ వచ్చిందంట, విజయాంత్ వచ్చిందంట, ప్రకాష్ రాజ్ వచ్చిందంట, ఆలీ వచ్చిందంట, మళ్ళీ ఇంకో హీరో ఈ విలన్ తమిళ విలన్ ఆయన వచ్చిందంట. మా బిడ్డ కంట 10 లక్షలు ఇచ్చిరంట చావు రోజు. 10 లక్షలు వస్తే నేను వాళ్ళని వెళ్ళి ఎందుకు అడుగుతాం, 10 లక్షలు ఇచ్చి నాటి సాగుకు వచ్చి ఇక ఇట్లా అంటారు అన్ని ఇన్స్టాగ్రామ్ లో. వీళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఇంట్లో ఒకళ్ళని కోల్పోయారు. ఆ బాధ ఎలా ఉంటుందో మన ఇంట్లో జరిగితే గానీ తెలీదు. ఈ టైంలో మీరు ఇలా ఫేక్ ఎడిటింగ్స్ చేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు ఇచ్చారు డబ్బులు ఇచ్చారంటే ఇప్పుడు బయట వాళ్ళకి ఎలా అయిపోతుందంటే నిజంగా సహాయం చేశారేమో, ఇంకా మనం ఎందుకు చేయడం, వాళ్ళకి డబ్బులు అయిపోయాయేమో సెట్ అయిపోయామో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఫేక్ న్యూస్ అండి. అసలు ఫస్ట్ ఈ ఎడిటింగ్ చేసే వాళ్ళు ట్రోల్స్ చేసే వాళ్ళని అయితే నేను నిజంగా చెప్తున్నాను, మీకు నిజంగా షేమ్ ఆన్ యూ. ఈ టైంలో కూడా మీరు ఇలా ట్రోల్ చేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని పెడితే వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుందో ఆలోచించండి. మొత్తానికి అసలు ఇక్కడ ఎవరు రాలేదు. ఇప్పటి వరకు సోను సూద్ గారు వచ్చారు, విశ్వక్సేన్ గారు హెల్ప్ చేశారు, మంచు మనోజ్ గారు కాల్ చేశారు, అంతే. అంతకు మించి ఎవరు రాలే కదా. విశ్వక్సేన్ నాకు పేరు వస్తలేదు కానీ ఆ బాబు మాత్రం చాలా మంచివాడమ్మా. అది ఆయనతో ఒక్క సినిమా కూడా చేయలేడు. ఆయనకు అసలు ఆయన హాస్పిటల్లో ఉండని తెలియంగానే అసలు ఎట్లా షాక్. మేము వచ్చి మా పాపకి ఇచ్చిండ్రు 2 లక్షలు. చాలా గ్రేట్ అమ్మా, ఎంత గ్రేట్ అంటే చాలా గ్రేట్ అమ్మా. ఆయనకి ఎప్పుడు నమస్తే చెప్తున్నా, ఆయన నేను చచ్చేదాకా గుర్తుపెట్టుకుంటా. నిజంగా విశ్వక్సేన్ గారు కూడా గ్రేట్. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఫిష్ వెంకట్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళ మేనేజర్లతో 2 lakhs చెక్ పంపించారు. సో విశ్వక్సేన్ గారు మేనేజర్ కి ఇచ్చి 2 lakhs పంపించడం జరిగింది. అండ్ సోను సూద్ గారు వచ్చారు, ఆయన కూడా హెల్ప్ చేశారు, మంచి మనగా కాల్ చేశారు, అంతే. అంతకు మించి ఎవరు ఏ సహాయం చేయలేదు, ఎవరు సావుకి కూడా రాలేదు. సో అలాంటి ఎడిటింగ్స్ అయితే ముందు ఆపేసేయండి. వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు, అంతే కదమ్మా. వీళ్ళే జయప్రద, అలీ గారు వీళ్ళందరూ వచ్చారంటే అసలు ఎవ్వరు రాలే. అంతమంది మీడియా కూడా ఈయనే ఉంది కదా, మొత్తం మీడియాకు పోనీ మేమంటే అబద్ధం ఆడతాం, మీడియా మొత్తం ఈయనే ఉంది కదా. ఏ హీరో వచ్చిండని అందరు వచ్చిర్రు చూసిర్రు. 50 లక్షలు ఇచ్చిర్రు, 10 లక్షలు ఇచ్చిర్రు. సాగు కంట 10 లక్షలు ఇచ్చిర్రంట. 10 లక్షలు ఇస్తే మేము ఎందుకు అడుగుతాం, ఎవరినో ఒకళ్ళని ఎందుకు అడుగుతాం చెప్పు. ఇట్లా అబద్ధాలు చెప్పడం ఎందుకు. ఈ చచ్చిపోయిన కూడా అబద్ధాలు చెప్తారమ్మా. మరి మా మీనంటే అబద్ధాలు చెప్తున్నారంటే ఏమో అనుకోవచ్చు, చచ్చిపోయిన అబద్ధాలు చెప్తే ఏమొస్తుందమ్మా చెప్పు. అసలు ఇవన్నీ అసలు చెప్పాలంటే ప్రభాస్ న్యూస్ రాకుంటే ఎవరో ఒకరు సాయం చేస్తే మా ఆయన ఇవాళ బతికే ఉంటుండే. అసలు చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చింది మొత్తం. సో ఎవరైతే ఫస్ట్ లో ఫిష్ వెంకట్ గారు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు, కాల్ చేశారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల అక్కడ అమౌంట్ ఆగిపోయింది. ఆగిపోవడం వల్లనే ఈ రోజు ఫిష్ వెంకట్ గారు ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి అయితే అమ్మ అంటున్నారు. ఎందుకంటే ఆ ఎడిటింగ్ వల్ల చాలా మంది ఇంకా హెల్ప్ చేసేసారు అనుకొని ఇంకా ఆపేశారు, అక్కడికి హెల్ప్ చేయడం కానీ సహకరించడం కానీ ఆపేశారు. 50 లక్షల్లో అయిపోతుంది అనుకున్నారు, కానీ ఇక్కడ వీళ్ళకి 1 రూపీ కూడా అందలేదు, అది క్లియర్. అసలు ఇప్పుడు చూస్తలేడమ్మా ఆయన. మరి నేను ఇయ్యలే ఎందుకు పెడుతున్నా ఆయన అనుకోవాలి కదా బాబు. ఆ బాబుతో కూడా చేసిండు, అనుకోవాలి కదా కనీసం. ఎంతనో ఇంత సాయం ఆయనకు చేయాలి కదా, ఇంత చేయలేదు. సో మొత్తానికి ఇప్పటికైతే మీరు ఫేక్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో, ఫేక్ గా ఏవైతే చెప్తున్నారో అవైతే ఆపేయండి. సో ఒక్కసారి వీళ్ళ ఇంటి పరిస్థితి కూడా చూద్దాము. కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదు, గోడలన్నీ కూడా అలాగే ఉన్నాం, ప్రాపర్ గా అసలు ఏం చేయలేదు. పాపం వంట కూడా చూడండి ఏ ప్లేస్ లో చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సోను సూద్ గారు ఒకవేళ నిజంగా ఇల్లు కట్టిస్తే వీళ్ళకైతే నిజంగా చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఒక రూమ్ ఉంది ఇక్కడ, అది కూడా చూడండి, ఇక్కడ బయట నుంచే చూడండి జస్ట్. అక్కడ ఫిష్ వెంకట్ గారు ఇక్కడ ఫోటో ఉంది. సో ఇది ఒక్కటే ఇక్కడ రూమ్ అయితే. ఫిష్ వెంకట్ గారిది జూమ్ చేయి, ఫోటో చూపలేదు.
సో అంతే, ఇక్కడ ఇంకా ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ పాపం బయటే వండుకుంటున్నారు. ఇక్కడ అమ్మగారు కూడా ఫిష్ వెంకట్ గారు భార్య ఎవరైతే ఉన్నారో తను కూడా పాపం ఇక్కడే పడుకుంటున్నారు. ఈ క్రమంలో మీరందరూ కూడా బయటికి వచ్చి సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన బతికున్నప్పుడు ఎలాగో మీరు చేయలేదు, మనం కాపాడుకోలేకపోయాం కాబట్టి కనీసం ఇప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలా ఏమైనా చేయాలని అయితే మా శశి టీవీ నుంచి మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మీరు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం పని చేసిన వాళ్ళు, బయట సరే వేరే హీరోలు కాకపోయినా కానీ కనీసం ఫిష్ వెంకట్ గారు పని చేసిన వాళ్ళైనా బయటకు వచ్చి కనీసం సహాయం చేయండి. సోను సూద్ గారు పాపం ఎంత గొప్ప వ్యక్తి, అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సహాయం చేశారు. అలా మీరు చిన్న స్టెప్స్ వేస్తే వీళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అయితే కోరుకుంటున్నాము. సో ప్లీజ్ హెల్ప్ చేయండి.